ప్రస్తుతం చూసుకుంటే మన భారతదేశానికి కొత్తగా అపాయింట్ అయినటువంటి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఆయన ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటే జాతీయ న్యాయ నియామక కమిషన్ దీన్ని మళ్ళీ పునరుద్ధరించి కొలీజియం సిస్టమ్ అనే వ్యవస్థను రద్దు చేసి ఆ కొలీజియం సిస్టమ్ స్థానంలో ఈ ఎన్జేఏసీని పునరుద్ధరించే పిటిషన్ ని పరిశీలించవచ్చు అని చెప్పేసి సంకేతం ఇచ్చాడు. ఈ ఎన్జేఏసీ అనే చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు అనేది రద్దు చేసింది. ముందుగా ఈ ఎన్జేఏసీ అంటే ఏంటో చూద్దాం. ఇది జడ్జిలను నియమించే ప్రక్రియకు సంబంధించిన విషయం. కొలీజియం సిస్టమ్ ద్వారా డోర్లు లాక్ చేసుకొని జడ్జీలను నియమించే ప్రక్రియ ఉండేది. ఒకవేళ ఈ ఎన్జేఏసీ అనే ప్రక్రియ అధికారంలోకి వస్తే ఈ ప్రక్రియ ప్రకారము హైకోర్టులకు సంబంధించినటువంటి జడ్జీలను నియామక విషయంలో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిలు మరియు లా మినిస్టర్ మరియు ఇతర 2 ప్రముఖ వ్యక్తులు వీరంతా ఒక బృందంగా ఏర్పడి ఈ హైకోర్టులకు సంబంధించినటువంటి జడ్జిలను నియమిస్తారు. ఇక్కడ చూసుకుంటే ఈ ఎన్జేఏసీ అనే బిల్లు 2014లో ఆగస్టు 14వ తారీఖు లోక్సభలో పాస్ చేయడం జరిగింది. అలాగే 2014 ఆగస్టు 13వ తారీఖు రాజ్యసభలో పాస్ చేయడం జరిగింది. ఈ బిల్లుని సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు అంటే 2014 కాలంలో 16 రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన తరువాత డిసెంబర్ 31, 2014న అధ్యక్షుడు అసైన్ చేశాడు. ఒకవేళ అప్పుడే ఈ బిల్ అనేది అమలు అయి ఉండుంటే ఏప్రిల్ 13వ తారీఖు 2015లోనే ఈ బిల్లు అధికారంలోకి వచ్చుండేది. ఇది 99వ రాజ్యాంగ సవరణ కింద వచ్చిన బిల్లు. కానీ అక్టోబర్ 16, 2015న భారత అత్యున్నత న్యాయస్థానం అనేది 4:1 తీర్పుతో ఎన్జేఏసీ చట్టాన్ని అసాధారణమని రాజ్యాంగ విరుద్ధమైనది అని చెప్పేసి కొట్టివేయటం జరిగింది. అంటే 2015లో ఈ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి ఈ ఎన్జేఏసీ అనే బిల్లును ప్రస్తుతం మన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ న్యాయ వ్యవస్థ అనేది ఎలా ఉందో మీ అందరికీ బాగా తెలుసు. ఇలాంటి పరిణామంలో ఈ భారత న్యాయ వ్యవస్థలో మార్పు కావాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. అలాగే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఈ ఎన్జేఏసీ అనే ప్రక్రియ వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం కూడా పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థను చూస్తే మన సాధారణ ప్రజలకు ఖచ్చితంగా ఈ న్యాయ వ్యవస్థ అనేది పారదర్శకంగా ఉండాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. ఆ పారదర్శకత మరియు జవాబుదారీతనం అనేది ఈ ఎన్జేఏసీ అనే ఈ చట్టం ద్వారా ఈ ప్రక్రియ ద్వారా వస్తుంది అని చెప్పేసి చాలా మంది విశ్వసిస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్? మీరేం ఆశిస్తున్నారు? ఈ ఎన్జేఏసీ అనే ప్రక్రియ కావాలనుకుంటున్నారా లేదా పాత ప్రక్రియ కొలీజియం సిస్టమ్ అంటే ఈ డోర్లు వేసేసుకొని జడ్జీలు తమకు తామే నియమించుకునే పాత వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారా? నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.